హై వ్యూవర్స్, ప్రాచీ నిగం. ఈ అమ్మాయి ఎవరు? ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ చెందినటువంటి అమ్మాయి. మొన్న రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్లో అవుట్ ఆఫ్ 600 షీ గాట్ 591, స్టేట్ టాపర్. ఇప్పుడు పాప మా అమ్మాయి ఏమంటుంది, నేను స్టేట్ టాపర్ కాకపోయి ఉంటే బాగుండేదేమో, అట్లీస్ట్ 1-2 మార్కులు తగ్గుంటే బాగుండేది, అప్పుడు స్టేట్ టాపర్ వేరే వాళ్ళు అయ్యేవాళ్ళు, దెన్ నేను ట్రోలింగ్కి గురయ్యేదాన్ని కదా, ట్రోలింగ్కి గురయ్యేదాన్ని కాదు కదా అంది. ఎంత బాధేసిందంటే నాకు అమ్మాయి మాటలకి నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు. సొంత చెల్లి మేనలుడు పెళ్లి గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి మేనలుడు అంటే షర్మిల కొడుకు పెళ్లి గురించి శుభకార్యం కోసం వివాహ పత్రిక ఇవ్వటానికి వెళ్ళింది. ఎవరి ఇంటికి? వైఎస్ రాజశేఖర రెడ్డికి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి. పసుపు పచ్చ చీర కట్టుకొని వెళ్ళింది. మంగళకరం, శుభకరం. అండ్ ఆడవారికి వాళ్ళు ఏ కలర్ అన్నా సరే, వాళ్ళు ఏ హైట్ ఉన్నా సరే పసుపు కలర్ చీర వచ్చేసి యాప్ట్గా ఉండింది ఆడవారికి. దెన్ అలా వెళ్ళింది ఆమె. దానిని జగన్మోహన్ రెడ్డి ఎంత చండాలంగా, ఎంత చిల్లరగా, ఎంత గలీజ్గా అన్నాడంటే, అసలు వైసీపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, టీడీపీ అని కాదు, బీజేపీ అని, జనసేన, ఆడవాళ్ళంతా తూని ఊసారు జగన్ అయితే. సీరియస్లీ. ఇంకా ఈ విషయంలో ఎవరైనా జగన్ వెనుకేసుకొస్తుంటే కష్టమే. ఇంకా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. చెల్లెలు శుభకార్యం కోసం వెళ్తే పసుపు చీర కట్టుకొని వెళ్ళి మోకరెళ్ళింది అంటూ మాట్లాడిన ఈ మనిషి అసలు మనిషేనా అని చెప్పేసి అన్నారు. సో అటువంటి వ్యక్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడో పనికి మన పెచ్చనా కొడుకులు సోషల్ మీడియాలో పని పాట లేకుండా ఖాళీగా ఉండి, అమ్మాయినా మొఖాన మీసాలేంటి, అమ్మాయినా మొఖాన గడ్డం ఏంటి, ఏ అబ్బాయి ఉంటాడులే, అదని ఇదని ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వారికి ఏం చెప్పింది, ఏమని? రే, చాణక్యుడిని కూడా చాలా మంది రాజులు రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారా. ఏది? ఆయన వేషధారణ కావచ్చు, ఆయన రూపాన్ని కావచ్చు చూసి ఏం చేశాడు? చివరిగా తానేంటో చూపించాడు. నేను కూడా అలాగే చూపిస్తా, నేను ఇంజనీరింగ్ చదువుతా, మంచి జాబ్ సాధిస్తా, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తా, సొంత కాలం నిలబడతా, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తా, దేశానికి సేవ చేస్తా. సూపర్ కదా. సో చాణక్యుడితో కంపేర్ చేసుకునే విధానంలోనే ఈ పాప గెలిచేసింది. అండ్ ఈమెకు సంబంధించి అది హార్మోన్ ప్రాబ్లం అని 1 monthలో క్లియర్ చేయొచ్చని ఈ సంజయ్ గాంధీ పీజీ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మేబీ ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నది లేదని ఇంకా ఆమె ఇష్టం. సో ఇప్పుడు వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే, చూడండి మన సమాజం ఎంత వరస్ట్గా ఉందో ఇదే ఎగ్జాంపుల్. ఆమె ఫస్ట్ ర్యాంక్ వచ్చి కూడా ఆ సంతోషాన్ని ఫీల్ కాలేకపోతుంది. ఆమెకి ప్రియాంక గాంధీ ఉంది కదా, సోనియా గాంధీ వాళ్ళ కూతురు, ఆమె ప్రోత్సాహం ఇచ్చింది. రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాళ్ళ హస్బెండ్ అండగా నిలబడ్డారు. అమ్మ ఏం పట్టించుకోవద్దు, హ్యాపీగా ముందుకెళ్ళామన్నారు. ఎస్, నేను అలాగే వెళ్తానని కూడా చెప్పింది. బట్ ఈరోజు అగైన్ ఆమె ఒక మాట ఉందన్నమాట. అదే నాకు భలే బాధ అనిపించింది. నేను ఫస్ట్ రాకపోయి ఉంటే దెన్ నేను ట్రోలింగ్ గురయ్యేదానిగా, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదుగా, ఫస్ట్ ర్యాంక్ రాబట్టికి ఇది అంతా కూడా అని కొంత బాధపడింది. నాకు భలే బాధ అనిపించింది. నాకు ఇమీడియట్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు. ఒక సీఎంగా ఉండే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఆడాల గురించే సభ్యత సంస్కారం తెలియకున్నటువంటి ఈ వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పని పాటలని చిల్లర నా కొడుకులు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు కదా, ఇంకేముందని అనిపించింది. అందుకే మనది కూడా కామెంట్ పెట్టారు, గలీజ్ కామెంట్ పెట్టారు. ఎంతమంది లేరు? నేను చాలా ప్రాక్టికల్గా అంటా, అరే తప్పేది ఉంటే చెప్పండి అబ్బాయి, ఏదో పొరపాటు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటా. అందుకని గలీజ్ కామెంట్లు పెట్టొద్దు అంట. బట్ పెడుతూనే ఉంటారు గలీజ్ కామెంట్లు. వాళ్ళ బుద్ధే అంత. ఇంకా ఎందుకంటే అంతకన్నా గలీజ్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఒరే మన గలీజ్ వాళ్ళు అంటున్నారా, వాళ్ళు చూడండి పాలించోడు మనకన్నా గలీజోడు ఉన్నాడు వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇలా ఎంతోమంది ఉన్నారు మన ప్రపంచంలో అటువంటి గలీజ్ వాళ్ళు పాలించేవాళ్ళు. సో ప్రాచీ నిగం తల్లి, నీ మనోనిబ్బరానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఐఎమ్ షూర్ నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకుంటావు, గొప్పగా ఉంటావు.